ఓం అందరికీ నమస్తే. ఈరోజు సత్యార్థ ప్రకాశంలో మూడవ సముల్లాసంలో బ్రహ్మచర్య కాలం అలాగే త్రివిధ బ్రహ్మచర్యముల గురించి తెలుసుకుందాం. మహర్షి దయానంద సరస్వతి అసలు మనం ఎంతకాలం వరకు బ్రహ్మచర్యం పాటించి విద్యలు నేర్చుకోవాలి అనే విషయంగా తెలియజేశాడు. బాలబాలికలు 5వ ఏట నుండి కానీ 8వ ఏట నుండి కానీ బాలబాలికల పాఠశాలలకు వెళ్ళవలేను. అంటే 5 సంవత్సరాలలో కానీ లేదంటే 8 సంవత్సరాలలో కానీ ఈ మధ్యలో ఏదో ఒక సంవత్సరం 8 లాస్ట్ అనేది ఆ 8 సంవత్సరాల లోపల ఖచ్చితంగా వాళ్ళు బాలికలైతే బాలికల పాఠశాలలకు వెళ్ళాలి, బాలురైతే బాలుల పాఠశాలకు వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళవలేను. తర్వాత నిమ్నలిఖిత నియమపూర్వకముగా అధ్యయనము ఆరంభింపవలేను. అంటే ఇక్కడ ఒక మనుస్మృతిలో ఉన్నటువంటి శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకొని ఈ విధంగా మనం అధ్యయనం అనేది ప్రారంభించాలి అని తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ 8 వర్షములు మొదలు 36 వర్షముల వరకు అనగా ఒక్కొక్క వేదమును సాంగోపాంగంగా చదువుటకు 12 వర్షములు, మొదటి 8 వర్షములు కలిసి 44 వర్షములు లేక 18 సంవత్సరముల బ్రహ్మచర్యము అగునెడల 26 వర్షములు లేక 9 సంవత్సరముల బ్రహ్మచర్యము లేక విద్య సమాప్తము కానంత వరకు బ్రహ్మచర్యమును పాలించవలెను. అంటే ఇక్కడ మనము ఒక్కొక్క వేదాన్ని సాంగోపాంగంగా చదవాలంటే కనీసం 12 సంవత్సరాలు చదవాలి ఒక వేదాన్ని మనం చదవడానికి. ఈ విధంగా 4 వేదాలు మనం చదవడానికి 48 సంవత్సరాలు పడుతుంది. తర్వాత అంతకు పూర్వం మనము 8 సంవత్సరాలు మొత్తం కలిపితే 48 ఒక 56 సంవత్సరాలు. అంటే మన విద్య సమాప్తం కానంత వరకు కూడా మనం బ్రహ్మచర్యం పాటించి విద్యను పొందాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. లేదు ఇక్కడ ఒక వేదం చదివినామనుకోండి అప్పటికి 26 సంవత్సరాలు అవుతుంది కనీసం. ఆ 26 సంవత్సరాలు సాంగోపాంగంగా వేదం చదవడానికి, అక్కడి నుంచి 26 ఏళ్ళ తర్వాత నువ్వు వివాహం అంటే నువ్వు గృహస్థాశ్రమం పోవాలనుకుంటే అప్పుడైనా వెళ్ళవచ్చు. లేదు విద్య పూర్తి అయ్యేంత వరకు బ్రహ్మచర్యమైనా పాటించవచ్చు. ఇక్కడ అలా చెప్పబడతా ఉంది. తర్వాత త్రివిధ బ్రహ్మచర్యము, ఇక్కడ 3 రకాలైనటువంటి బ్రహ్మచర్యం ఉన్నది. చూడండి, దానికి ఇక్కడ చాందోగోపనిషత్తులో ఉన్నటువంటి ప్రమాణాలన్నింటిని కూడా మహర్షి తీసుకొని మనకు వివరణ చేస్తున్నాడు. బ్రహ్మచర్యము 3 విధములు. ఒకటి కనిష్టము. చూడండి, పురుషుడు అన్నరసమయమగు దేహమనెడి పురములో శయనించు జీవుడు యజ్ఞము అనగా మిక్కిలి శుభగుణయుక్తుడు సత్కర్మయుక్తుడును. అలాగే ఇతడు 24 ఏళ్ల వరకు జితేంద్రియుడై బ్రహ్మచారిగా ఉండి వేదాది విద్యలను సుశిక్షమును తప్పక గ్రహింపవలయును. తదుపరి వివాహము చేసుకొనినను లంపటుడు కారాదు. అప్పుడు అతని శరీరమున గల ప్రాణములు బలవంతములై సర్వ సుగుణములు అతనిలో వసింపజేయగలవి అగును. ఇది కనిష్ట బ్రహ్మచర్యం. అంటే 24 సంవత్సరముల వరకు అంటే సాంగోపాంగంగా కొద్దిగా వేదాది విద్యలను గ్రహించి 24 సంవత్సరాల తర్వాత వివాహంగిన చేసుకుంటే ఇది కనిష్ట బ్రహ్మచర్యం. ఆ తర్వాత కూడా వివాహం చేసుకున్నాక కూడా లంపటుడు కారాదు. అంటే విషయవాసనలో మునుగకూడదు. అది ఎందుకు వివాహం చేసుకుంటాడు? గృహస్థాశ్రమము కేవలము సంతానార్థము కోసము అతను వివాహం చేసుకొని ఆ సంతానాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఆ విధంగా వివాహం చేసుకోవాలి. అందుకోసమే అప్పుడు అతని శరీరంలో ప్రాణములు బలవంతములై సర్వ సుగుణములు అతనిలో వసింపజేయగలవి అగును. ఎప్పుడు లంపటుడు కాకుండా ఉంటే, వివాహం చేసుకున్నాక లంపటుడు కారాదు. అంటే విషయ లంపటుడు కాకూడదు, విషయ భోగములు అనుభవించాలనేది ఉండకూడదు. అట్లా ఉంటే అతనిలో సర్వ శుభగుణములన్నీ వసింపజేస్తాయి, నివసిస్తాయి అని ఇక్కడ తెలియజేయబడుతుంది. ఈ ప్రథమ వయస్సున ఆ బ్రహ్మచారిని విద్యాభ్యాస సంతృప్తిని చేయవలయను. మరియు ఆచార్యుడు కూడా అట్లే ఉపదేశించవలయను. బ్రహ్మచారి
నేను ప్రథమావస్థ యందు సరిగా బ్రహ్మచర్యముతో ఉందునేని నా శరీరము ఆత్మ ఆరోగ్యము బలపడి నా ప్రాణములు శుభగుణములు వసింపజేయునవి అగును. ఓ మానవులారా, మీరును ఇట్లు సుఖములను విస్తరింపజేయండి. అందువలన నేను బ్రహ్మచర్యమును లోపింప చేసుకొనను. 24 వర్షముల అనంతరమున గృహస్థాశ్రమములో ప్రవేశింతును. అప్పుడు రోగరహితుడుగా ఉందుననుట ప్రసిద్ధమే. అంటే 24 సంవత్సరములు వచ్చేంత వరకు పురుషుడు వివాహము చేసుకోకూడదు. విద్య నేర్చుకోవాలి. విద్యలన్నీ గురువు దగ్గర శిక్షణ పొంది తర్వాత కూడా నేను బ్రహ్మచర్యమును పాటిస్తాను, లంపటుని కాను అనే విషయంగా ఇక్కడ ఈ మంత్రములో మనకు ఈ శ్లోకాల ద్వారా మహర్షి తెలియజేస్తున్నాడు. అలా ఉంటే ఏమవుతుంది? రోగరహితుడుగా ఉంటాడు. లంపటుడు వివాహమైన తర్వాత లంపటుడు కాకుంటే రోగరహితుడైతాడు. అంటే రోగాలుండవు అతనికి. అది ప్రసిద్ధమే, ఇంకా అందులో అనుమానమే లేదు. నా ఆయువు కూడా 70-80 ఏండ్ల వరకు ఉండును అని నిశ్చయించుకొనవలేను. అంటే ఇది కనిష్ట బ్రహ్మచర్యం. అంటే 24 సంవత్సరాల తర్వాత వివాహం గిన చేసుకుంటే ఇది కనిష్ట బ్రహ్మచర్యం అన్నమాట. ఇలా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు 80 ఏళ్ళు గ్యారెంటీగా బ్రతుకుతారు. అందులో అనుమానమే లేదు. ఇంకా ఇక్కడ శాస్త్రం చెప్పింది. తర్వాత మధ్యమ బ్రహ్మచర్యం అంటే మనుష్యుడు 44 ఏండ్ల వరకు బ్రహ్మచారిగా ఉండి వేద అభ్యాసము చేసిన అతని ప్రాణములు ఇంద్రియములు అంతఃకరణము ఆత్మ బలయుక్తములై దుష్టులను ఎల్లరినీ ఏడ్పింపగలవి అయి శ్రేష్ఠులను పాలింపగలవి అగును. ఇది మధ్యమ బ్రహ్మచర్యం. అంటే 44 సంవత్సరముల వరకు వేద విద్యలను చదువుకొని ఆ తర్వాత వివాహం చేసుకుంటే ఇది మధ్యమ బ్రహ్మచర్యం. ఇటువంటి వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఆత్మ అంతఃకరణం ఇంద్రియాలు ప్రాణం అన్నీ బలయుక్తములై దుష్టులను ఏడిపింప సమర్థములైతాయి. అంటే ఎవడైతే లోకంలో దుష్టుడుంటాడో అతన్ని శిక్షించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మధ్యమ బ్రహ్మచారికి వస్తాయి. అంటే 44 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించినటువంటి వ్యక్తికి లోకంలో దుష్టుడు ఎవడైనా ఉంటే వాడిని ఏడిపిస్తాడు, అంటే వాడిని శిక్ష వేస్తాడు, దండన చేస్తాడు. అలాగే శిష్టులను రక్షించే శక్తి సామర్థ్యాలు ఆ బ్రహ్మచారికి ఉంటాయి. మనకు ఉదాహరణకు మన యోగి ఆదిత్యనాథ్, ఆయన వయసు ఇప్పుడు 51 సంవత్సరాలు. ఆయన బ్రహ్మచారి. అందుకే ఆ రాష్ట్రంలో ఎక్కడైనా దుష్టుడు దుర్మార్గుడు కనపడితే వాడిని ఇమ్మీడియట్గా వాడిని శిక్ష వేస్తున్నాడు. మొన్న రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంటే బైక్లో ఒకడు పోతా అమ్మాయిని ఏదో కొట్టడమో ఏదో చేశాడు. వాడి మోకాలు ఇరగొట్టి నడిపించాడు. ఎట్లా ఆ సామర్థ్యం ఆ శక్తి ఎట్లొస్తుంది? మధ్యమ బ్రహ్మచర్యం. అంటే 44 సంవత్సరాల వరకు వివాహం చేసుకోకుండా ఉంటే అటువంటి శక్తి సామర్థ్యాలు నీకు అలవడతాయి. చూడండి. తర్వాత మీరు చెప్పినట్లు నేను ఈ ప్రథమ వయస్సునందు కొంచెము తపశ్చర్యమును వనత్తునేని రుద్రరూప ప్రాణములతో కూడిన ఆ మధ్యమ బ్రహ్మచర్యము సిద్ధింపగలదు. అంటే ఇక్కడ కనిష్ట బ్రహ్మచారి కూడా ఇక్కడ విషయలంపటుడు కాకుండా ఉంటే వానికి కూడా ఇటువంటి శక్తి వస్తుంది. అయితే వాడు విషయలంపటుడు అయితే వానికి శక్తులు రావు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడతాను. ఓ బ్రహ్మచారులారా, మీరు ఈ బ్రహ్మచర్యమును పెంపు చేయండి. నేను ఈ బ్రహ్మచర్యమును లోపింపజేయక యజ్ఞస్వరూపుడును అగుదును. చూడండి, ఇక్కడ ఎవరైతే బ్రహ్మచర్యమును పాటిస్తారో అతను యజ్ఞము చేసినట్టే. యజ్ఞస్వరూపుడు అతని శరీరంలో యజ్ఞం జరుగుతుంది. అంటే ఆ యొక్క బ్రహ్మచర్యం వల్ల అంత ఫలితం ఉంది. అది ఒక మహాయజ్ఞం అని ఇక్కడ బ్రహ్మచర్యము పాటించడము, బ్రహ్మచర్యము సిద్ధింపజేసుకోవడం అనేది ఒక మహాయజ్ఞం. అది కూడా యజ్ఞస్వరూపుడను అగుదును. అటుపై ఆచార్య కులమున ఉండి రోగరహితుడను అగుదును. బ్రహ్మచారి అగు నేను ఎట్లు మంచిని పని చేయుదునో అట్లే మీరును చేయండి అని ఈ విధంగా ఆచార్యుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ఉత్తమ బ్రహ్మచర్యం, ఇది లాస్ట్ది అన్నమాట, అన్నిటికంటే శ్రేష్టమైంది. చూడండి, ఇది 3వ బ్రహ్మచర్యం.
అంటే 48 ఏండ్లు బ్రహ్మచర్యము పాటించవలేను. ఫస్ట్ది 24, 2 44, ఇది 48. 48 సంవత్సరాల వరకు మనం బ్రహ్మచర్యం పాటించాలి. అంటే వేద విద్యలు నేర్చుకోవడానికి వివాహం చేసుకుండా గురుకులంలో ఉండి వేద విద్యలు నేర్చుకుంటూ 48 ఏళ్ల వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇది ఉత్తమ బ్రహ్మచర్యం. అంటే జగతి ఛందస్సున 42 అక్షరములున్నట్లు 46 ఏండ్లు బ్రహ్మచర్యము పాటించిన వాని ప్రాణములు అనుకూలములై సకల విద్యలను గ్రహించును. ఎవరైతే ఈ ఉత్తమ బ్రహ్మచర్యమును 48 ఏళ్ల వరకు బ్రహ్మచర్యమును పాటిస్తారో వారికి సకల విద్యలు వస్తాయి. మొత్తం అన్ని విద్యలను నేర్చుకుంటాడు ఆ వ్యక్తి. అంత సమర్థుడైతాడంట. అతనికి ప్రాణములు కూడా అంత అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రులు ఆచార్యుడు తమ సంతానమును ప్రథమ వయస్సునందు తపస్సులను చేసి ఉపదేశించినచో ఆ సంతానము తమకు తామే అఖండితమైన బ్రహ్మచర్యమును సేవించి మూడవది యగు ఉత్తమ బ్రహ్మచర్యమును పాలించిన వారై పూర్ణమైనటువంటి 400 సంవత్సరముల వరకు ఆయువును పెంచుకొనును. అంటే ఇక్కడ ఉత్తమ బ్రహ్మచర్యమును ఎవరైతే పాటిస్తారో 48 ఏళ్ల వరకు బ్రహ్మచారిగా ఉంటాడో అతను 400 సంవత్సరముల వరకు తన ఆయుష్ను పెంచుకుంటాడు. అంతకాలం జీవిస్తాడు. 400 ఏళ్ళు జీవిస్తాడంట. చూడండి, 48 సంవత్సరాలు వచ్చేంత వరకు బ్రహ్మచర్యం పాటించి గురువు దగ్గర వేదాది విద్యలు నేర్చుకుని ఆ తర్వాత వివాహం చేసుకుంటే ఆ వ్యక్తి 400 ఏళ్ళు జీవిస్తాడు. అంత శక్తి ఉంది బ్రహ్మచర్యంలో. ఏలయనగా మనుష్యుడు ఈ బ్రహ్మచర్యమును పొంది లోపము చేయకున్నా అతడు సర్వవిధ రోగములకు దూరుడై ధర్మ అర్థ కామ మోక్షములను పొందగలడు. ఫైనల్గా అతను ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థాలు సాధించుకోవాలన్నా కానీ ఈ బ్రహ్మచర్యం పాటించాల్సిందే. లేకపోతే ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షములు కూడా సాధించలేడు ఏ వ్యక్తి అయినా సరే. ఇంకా కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటిది బ్రహ్మచర్యము. కాబట్టి ప్రతి మనిషి స్త్రీ పురుషులు అందరూ కూడా ఎవరికి వారు అష్టవిధ మైథునములకు దూరంగా ఉండి ఈ బ్రహ్మచర్యమును కాపాడుకోండి. ఇది ఒక మహాయజ్ఞము. నీకు రోగాలు రావు, అలాగే నీ ఆయుష్ పెరుగుతుంది, నీ ఆత్మశక్తి పెరుగుతుంది, సర్వ విద్యలు నువ్వు పొందుతావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మచర్యమును అందరూ కూడా ప్రతి మానవుడు గృహస్థుడు కూడా వివాహమైన వాడు కూడా ఈ విధంగా లంపటుడు కాకుండా తను సంతానార్థము వివాహం అయిన తర్వాత సంతానం అయిన తర్వాత తను లంపటుడు కాకూడదు, బ్రహ్మచారి కావాలి. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా బ్రహ్మచారులయ్యి ఈ విధంగా ధర్మ అర్థ కామ మోక్షములను సిద్ధింప చేసుకోవాలని తెలియజేస్తూ ఓం తత్సత్.